హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విమెన్స్ ఫ్యామిలీ. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మా ఇంట్లో మా డాగ్స్కి ఏమైతే ఫీడ్ చేస్తామో అనే విషయం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంటే డైలీ ఒకటే ఫుడ్ కాదు, డిఫరెంట్ ఉంటుంది. సో ఈరోజు మేము ఏం ఫీడ్ చేస్తామో అనే దాని గురించి ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. అండ్ అలాగే డాగ్స్కి ఏం పెట్టాలి, ఏం ఫుడ్ పెట్టకూడదు అనే దాని గురించి కూడా మీకు చెప్పాలని అనుకుంటున్నాను. సో గైస్, ఈ వీడియో చూడబోయే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తున్నట్లయితే 3 బెల్ సింబల్స్ కనిపిస్తాయి. అందులో ఫస్ట్ సింబల్ ఆల్ క్లిక్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మనం అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియోని అందరికంటే ముందుగా మీరు చూడగలుగుతారు. అండ్ అలాగే లైక్ కూడా చేయండి గైస్. మీరు చేస్తున్న ప్రతి చిన్న లైక్ మాకు చాలా వాల్యుబుల్. ఓకే గైస్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గైస్, ఈరోజు నేను మా డాగ్స్కి అయితే చికెన్ రైస్ పెట్టాలని అనుకుంటున్నాను. దానికోసం ముందుగా ఒక 1/2 కప్పు కందిపప్పును అయితే నేను ముందుగా నానబెట్టుకుంటున్నాను. అంటే డైరెక్ట్గా వేసినా పర్లేదు, కాకపోతే ముందుగా సోక్ చేయడం వల్ల త్వరగా కుక్ అవుతుంది అని చెప్పేసి నేను నానబెడుతున్నాను. సో ఒకసారి వాష్ చేసి వాటర్ వేసి పక్కన పెట్టేశాను. అండ్ ఇక్కడ నేను 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. అంటే మా డాగ్స్కి అంత క్వాంటిటీ సరిపోతుంది కాబట్టి నేను ఆ మెజర్మెంట్తో తీసుకున్నాను. తర్వాత ఈ రైస్ని ఒక 2 టైమ్స్ నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేసుకుని దానికి కావాల్సిన చికెన్ పీసెస్ కూడా నీట్గా వాష్ చేసుకున్నాను. యాక్చువల్లీ మా డాగ్స్కి అన్ని ఫుడ్స్ కంటే చికెన్ రైస్ అంటే చాలా ఇష్టం. కాకపోతే మొన్నటి వరకు బర్డ్ ఫ్లూ వల్ల పాపం చికెన్ పెట్టలేదు. డైలీ కర్డ్ రైస్, ఎగ్ రైస్ ఇలానే పెట్టేవాళ్ళం, లేదంటే బాయిల్డ్ ఎగ్స్ ఈ టైప్లో పెట్టేవాళ్ళం. కర్డ్ రైస్ విత్ బాయిల్డ్ ఎగ్స్ అలా ఏదో తినాలి అన్నట్టుగా కొంచెం తిని మిగిలిన ఫుడ్ అంతా వదిలేసేవి. సో ఇప్పుడు మాత్రం ఫుల్గా తింటున్నాయి. ఎంతైనా ఫేవరెట్ ఫుడ్ కదా, మాత్రం తింటాయి మరి. సో దాని గురించే భయంతో బాగా క్రిస్టల్ సాల్ట్ అండ్ వెనిగర్ ఇవన్నీ వేసి ఒక 2-3 టైమ్స్ వాష్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఏముందో తెలియదు కదా, సో ఆ బర్డ్ ఫ్లూ ఏమైనా ఉంటే మళ్ళీ వీటికి ఎఫెక్ట్ అవుతుంది అని భయం. సో ఈ విధంగా వాష్ చేసుకున్న చికెన్ వేసాను నేనైతే. అండ్ అలాగే నెక్స్ట్ పీల్ తీసుకున్న క్యారెట్ని, ఒక చిన్న క్యారెట్ని అయితే వేసానండి. రెగ్యులర్గా క్యారెట్ అయితే ఏం వేయను, బట్ అవైలబుల్ ఉన్నప్పుడు 90% అయితే వేస్తాను. అవైలబుల్ లేనప్పుడు స్కిప్ చేసేస్తాను. సో డెఫినెట్గా అయితే వేయాలి. వీటి కోసం పర్టికులర్గా తీసుకురమ్మని చెప్పాలి అని ఏం లేదు. అప్పటికప్పుడు ఏది అవైలబుల్ ఉంటే అది వేస్తాను. మ్యాక్సిమం 90% కందిపప్పు అయితే అవైలబుల్ ఉంటుంది. ఐరన్ కంటెంట్ కదా, సో వేయడానికి ప్రిపేర్ చేస్తాము. సో దెన్ ఆల్రెడీ మనం నానబెట్టుకుని ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా, ఆ కందిపప్పును అయితే వేసేసాను. అండ్ దెన్ కొంచెం పసుపు, యాంటీబయాటిక్ కదండి, సో వేస్తున్నాను. సమ్మర్ వస్తుంది కదా, లైట్గానే వేస్తున్నాను. ఇంతకుముందు కాస్త ఎక్కువ వేసేవాళ్ళం, ఇప్పుడు కాస్త తగ్గించేసాను. అసలే కుక్కర్ ఫుడ్ కదా, మళ్ళీ బాడీ డీహైడ్రేట్ అవుతుందనే ఉద్దేశంతో తగ్గించాను. నేను 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కదా, అందులో 5.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. అంటే డబుల్ క్వాంటిటీ 6 వేయాల్సి ఉంటుంది. కాకపోతే మనం ఇక్కడ తీసుకున్నది నార్మల్ రైస్ కాదు, స్టోర్ రైస్ ఉంటాయి కదండి, రేషన్ రైసు. అవి తీసుకోవడం వల్ల అవి కొంచెం ఎక్కువ కుక్ అయిపోతూ ఉంటాయి. సో డబుల్ క్వాంటిటీ వేయాల్సిన క్వాంటిటీ కంటే ఒక 1/2 గ్లాస్ తక్కువ తీసుకుంటాను. వీటన్నింటినీ మొత్తం మిక్స్ చేసేస్తాను. సో ఈ విధంగా కుక్కర్లో వాటర్ వేసి రైస్ని లోపల పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేస్తే సరిపోతుంది. దెన్ వాటికి ఫుడ్ పెట్టే టైంకి మూత ఓపెన్ చేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి తర్వాత ఫుడ్ పెడతాము. అంటే చాలామంది ఏంటంటే మసాలా పెట్టడం, కారం, ఉప్పు ఇలాంటివి పెట్టడం చేస్తూ ఉంటారు. సో అలాంటివి పెట్టడం వల్ల ఏంటంటే డాగ్స్కి త్వరగా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అంటే పెడితే 100% వస్తాయి అని చెప్పట్లేదు. మేము రెగ్యులర్గా మాకు ఒక డాగ్ ఉంది, చిన్నప్పటి నుంచి ఫుడ్ పెడుతున్నాము, ఉప్పు కారం మేము ఏం తింటామో అదే పెడుతున్నాము. కానీ ఇప్పుడు వచ్చి వాటికి ఏం ప్రాబ్లం లేదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో 100% వస్తాయని చెప్పట్లేదు. కాకపోతే ఇలా ఫుడ్ ఇచ్చిన డాగ్స్లో ఎక్కువ లివర్ ప్రాబ్లమ్స్ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చేవి చాలా వరకు అయితే నేను చూసాను. సో ఎందుకైనా మంచిది, ఏది ఎప్పుడు ఎలా వస్తుందో అనేది మనం ఎస్టిమేట్ చేయలేం కాబట్టి మనం ప్రికాషన్స్ తీసుకోవడంలో తప్పలేదు కదా. సో అవేం పెట్టకుండా డాగ్స్కి ఇలా ఓన్లీ మసాలా అవాయిడ్ చేయడం అండ్ అలాగే సాల్ట్, కారం ఇలాంటివన్నీ అవాయిడ్ చేసి ఫుడ్ ప్రిపేర్ చేయడం ద్వారా అవి హెల్తీగా ఉంటాయి.
ఒకప్పుడు ఏంటంటే డాగ్స్ లానే చూసేవారు. కాకపోతే ఇప్పుడు పెంచుకునే వాళ్ళు అందరూ ఏంటంటే డాగ్స్ని తమ సొంత పిల్లల కంటే ఎక్కువ చూసుకుంటున్నారు. అండ్ వాళ్ళ పిల్లలతో ఈక్వల్గా చూసుకుంటున్నారు. అంత ప్రేమగా పెంచుకునే వాటి కోసం కేర్ తీసుకోవడంలో తప్పు లేదు కదండి. సో మా ఇంట్లో మేమైతే వీటిని మా పిల్లల్లానే పెంచుకుంటూ ఉంటాము. అందుకోసమే స్పెషల్గా టైం తీసుకుని మరీ వీటి కోసం కుక్ చేస్తూ ఉంటాము. అండ్ అలాగే అప్పుడప్పుడు బయట డాగ్స్కి, స్ట్రీట్ డాగ్స్కి కూడా ఫుడ్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాము. కానీ ఒక్కొక్కసారి అవుతుంది, ఒక్కొక్కసారి అవ్వదు. బట్ మ్యాక్సిమం అయినంత వరకు అప్పుడప్పుడు అయితే పెడుతున్నాము. మీలో ఎవరికైనా పాసిబుల్ అయితే మీరు కూడా స్ట్రీట్ డాగ్స్కి అప్పుడప్పుడు ఫుడ్ పెట్టడానికి ట్రై చేయండి. ఈ ఫుడ్ని మా డాగ్స్ అయితే ఎంత ఇష్టంగా తింటాయో మీరే చూడండి గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అవి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాయో మీరే చూడండి. యాక్చువల్లీ అది హ్యాపీనెస్ కాదు, ఆకలి అని మీరు అనుకోవచ్చు. కాకపోతే అలా కర్డ్ రైస్ పెట్టినప్పుడు, వేరే రైస్ పెట్టినప్పుడు అలా అయితే రావు. పేరున పిలిస్తే ఎవరు పేరు పెట్టి పిలిస్తే వాళ్ళు మాత్రమే వస్తారు, వాళ్ళు మాత్రమే తింటారు. ఓన్లీ చికెన్ రైస్ పెట్టే రోజు మాత్రమే అలా హడావిడి చేస్తూ ముందు వచ్చి అస్తమాను పిలవటం, అయిందా, కలిపేసావా, పెట్టేస్తున్నావా అని పిలుస్తూ దగ్గరికి వస్తూ ఉంటాయి. యాక్చువల్లీ అవి దగ్గరికి వస్తూ పిలుస్తున్నప్పుడు వాటి ఇన్నర్ ఫీలింగ్ అది. కాకపోతే దేవుడు వాటికి నోరిస్తే డెఫినెట్గా ఇవే మాట్లాడేవి. సో ఫైనల్లీ కొంచెం కూడా వదలకుండా మొత్తం తింటాయి. సో గైస్, I hope you like this video. If you like my video, please do subscribe our channel. Thank you so much everyone and thanks for watching. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టేక్ కేర్ గైస్.